V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. అప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ గొల్లలపాలెం శ్రీ పోలమాంబ అమ్మవారి గుడి జాతర అయిన సందర్భంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 4,000 మంది వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిగిందని తెలియజేశారు ఆలయ పెద్దలు. గొల్లలపాలెం పోలమాంబ అమ్మవారి పండుగ అనేది గత మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారంగా వస్తున్నటువంటి అమ్మవారి పండుగ. అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి గుడి ఇది. ఈ గుడి మా తరతరాలుగా వస్తున్నది. దాన్ని పండుగ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అమ్మవారి తాలూకా కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండి రోజు దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ అన్ని కోరికలు తీర్చే తల్లిగా కల్పవలిగా ఉండడం వల్ల భక్తుల సంఖ్య రోజు దినదినాభివృద్ధిగా చెందుతూ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. ఇది 5 ఊళ్ళ పండుగ. మేము ఏం చేస్తున్నాం అంటే పండుగ కంప్లీట్గా తొలేలు పండుగ అవుతాం. తొలేలు అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే అమ్మవారి పండుగ తర్వాత మేము మారువారం చేస్తామండి. ఆ మారువారం తర్వాత అన్న సమారాధన మేము ప్రతి సంవత్సరం మేము ఒక 22,500 మంది తక్కువ లేకుండా మేము చేస్తుంటాం. ఏంటంటే ఇది మొత్తం అమ్మవారి కమిటీ, కృష్ణుడి కమిటీ, క్లబ్, ఆర్టీ క్లబ్, రామాలయం, యాదవ్ మొత్తం అన్ని సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ పండుగ అండి. నమస్కారం అండి. నా పేరు మార్గాన్ వెంకటేశ్వరరావు. నేను గ్రామనగర్లో నివసిస్తున్నాను. ఈ పోలమాంబ పండుగ గొల్లలపాలెం వారు చాలా అద్భుతంగా చేస్తారు. ఈ పోలమాంబ పండుగని గొల్లలపాలెం వారు చేస్తూ వాళ్ళు రామ్నగర్ వాళ్ళని, నెహ్రూ నగర్ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తారు. అలాగే ఈ కార్యక్రమాన్ని 17, 18, 19 చాలా అద్భుతంగా చేశారు. ఆ సందర్భంగా పరిష్కరించుకొని ఈరోజు ఆ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చక్కటి మాంసంతో చికెన్తోటి భోజనం పెట్టడం అనేది చాలా అరుదు. అమ్మవారికి శాంతి కలగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పోలమాంబ పండుగని చాలా అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పోలమాంబ వారిని మరొక్కసారి అమ్మవారి తరపు నుంచి మీకు అందరికీ కూడా ఇక్కడ మన జోగా శ్రీధర్ గారు, అలాగే మన గొలగాని ప్రసాద్ గారు, మాజీ కార్పొరేట్ జైన్ గారు, జోగా శ్రీధర్ గారు, అలాగే ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే పేరున ధన్యవాదాలు. ఈ కమిటీ వారు చాలా అద్భుతంగా చేస్తారండి. వీళ్ళకి మరొక్కసారి అమ్మవారు ఆ కమిటీ వారు అందరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీడియా వారి ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం అండి. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందగలని కోరుచున్నాము. మరికొద్ది సేపట్లోని మహానదాని కార్యక్రమం ప్రారంభం. దయచేసి భక్తులు ఒక్క నిమిషం వెయిట్ చేస్తున్నా కోరుచున్నాము. భక్తులు ఎవరైనా సరే ఈ మహానదాని కార్యక్రమానికి మీ వంతు పాలు పంచుకోవాల్సిన ఎవరైనా ఉంటే కోరుచున్నాము. ఈ మహానదాల దయచేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరో కూడా వృధా పరిసరాల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచండి. మీరు తినే ప్లేట్లు అది కూడా అక్కడ డస్ట్బిన్లు పెడుతున్నారు, దయచేసి అందులోనే వేయండి. శుభ్రంగా ఉంటుంది.
మీ చేతులు కడుక్కోవడానికి సపరేట్ గా వాటర్ పెట్టాం. దయచేసి అక్కడ వాడండి. తాగే నీళ్లు దయచేసి మీరు చేతులు కడుక్కోవడం దయచేసి, అందుకే మీకు కావాల్సినంత మాత్రమే తీసుకోండి. హ్యాండ్ వాష్ చేతులు కడుక్కోవడానికి సపరేట్ గా వాటర్ పెట్టాం, డస్ట్బిన్లు పెట్టాము. మీ పరిసరాలంతా కూడా శుభ్రంగా ఉంచండి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చాలా మంది భక్తులు పాల్గొంటారు. అందుకోసం పరిశుభ్రంగా ఉంటే మీకు మంచిది, వచ్చే వాళ్ళకి కూడా బాగుంటది. దయచేసి కిందకి వెళ్ళగలరు. అక్కడ లైన్ లో ఉన్న భక్తులకి అసౌకర్యం కలిగించకుండా అన్నాన్ని దయచేసి అన్నాన్ని వృధా చేయరాదు. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాము. భక్తులందరికీ కూడా దయచేసి క్యూ పద్ధతి పాటించండి. అందరికీ కూడా అందుతుంది అమ్మవారి ప్రసాదం. దయచేసి క్యూ పద్ధతి పాటించండి. వెల్లలపాలెం శ్రీ పాలమాంబ అమ్మవారు మహా అన్నదాన కార్యక్రమం శుభ్రంగా డస్ట్బిన్ లో వేయండి. అందరూ క్యూ పద్ధతి పాటించండి. ఎవరో తోసుకోవద్దు. మీ యొక్క సహాయ సహకారాలు అందించదలుచుకుంటే కింద కమిటీ వారు ఉన్నారు, వారిని సంప్రదించాలని కోరుచున్నాము. ఇక్కడ వచ్చిన వారు ఎవరు వీలైతే జనం